Hope you're all doing amazing. Welcome to my channel Bono's Bonsai Passion. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్లాంట్ ఎమరాలస్ లిల్లీ. నా దగ్గర పింక్ వెరైటీ అనేది ఉంది. ఇది యాక్చువల్గా ఎలా అంటే చాలా స్టన్నింగ్ బ్యూటిఫుల్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. వై బికాస్ ఈ ఫ్లవర్స్ మీరు చూసినట్టయితే చాలా లైక్ వైబ్రెంట్ కలర్స్తో అండ్ అట్రాక్టింగ్గా ఉంటాయి ఇవన్నీ. అండ్ ప్లాంట్ కూడా చూడడానికి చాలా లైక్ అఫీషియల్గా ఉంటుంది ప్లాంట్. నార్మల్ ప్లాంట్స్లా కాదు, ఇలాగా ఒక కాటన్ షేప్లో ఇలాగా ఈ స్టాక్స్ వచ్చి మొత్తం అన్నీ కూడా చాలా ప్లాంట్ అనేది ఎక్సలెంట్ ప్లాంట్. అండ్ ఇది ఒక బల్బ్ నుంచి వస్తుంది, అంటే ఒక దుంప నుంచి మనకి ప్రొడ్యూస్ అవుద్ది ఈ ప్లాంట్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు దుంప. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ప్లాంట్ని మనం ఎట్లా గ్రో చేసుకోవాలి అండ్ ఈ ప్లాంట్కి మనం ఫెర్టిలైజర్ ఏంటి, ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా గ్రోయింగ్ టిప్స్ కానీ రీపాటింగ్ గురించి కానీ అన్నీ ఒక నక్షలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ప్లాంట్ యొక్క సీడ్ మెటీరియల్ ఏంటంటే ఇది ఒక బల్బ్ ప్లాంట్. ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేసినట్టు ఇది ఈ దుంప నుంచి వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ దుంప నుంచి ఈ ప్లాంట్ అంతా కూడా గ్రో అయ్యిద్ది. అండ్ ఎలా అంటే ఈ దుంప నుంచి ఆటోమేటిక్గా వేరే ప్లాంట్స్ అనేవి అన్నీ కూడా ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఇప్పుడు మనం దుంప వేస్తే ఆటోమేటిక్గా వేరే కొత్త న్యూ ప్లాంట్స్ కూడా వాటంతా అవే పక్క నుంచి గ్రో అవుతాయి. ఇక్కడ చూడొచ్చు ఇదే మెయిన్ బల్బ్. మీకు ఇక్కడ చూసినట్టయితే మెయిన్ బల్బ్ నుంచి ఈ యొక్క ఎక్స్ట్రా దానికి యొక్క ఫ్లవర్ యొక్క స్టాక్ అనేది వచ్చింది. సో ఆ స్టాక్ నుంచి ఇట్లా మనకి ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మన దగ్గర ఎన్ని బల్బ్స్ ఉంటే అన్ని మనకి ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ దీని యొక్క బెస్ట్ టైమ్ ఆఫ్ సీడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బల్బ్స్ ఉంటే దాన్ని మనం లైక్ సీడ్ చేసుకోవాలనుకుంటే, అంటే మీరు దాన్ని పాతుకోవాలనుకుంటే వింటర్ అయిపోయిన వెంటనే మీరు దాన్ని పాతుకున్నట్టయితే ఆ యొక్క ప్లాంట్ అనేది బాగా గ్రో అవుతుంది అన్నట్టు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి దీని యొక్క సాయిల్ వచ్చేసి వెల్ డ్రైన్డ్ సాయిల్, అంటే మన సక్కలెంట్స్కి ఏదైతే మనం సాయిల్ ఇస్తామో ఆ టైప్ సాయిల్ అనేది దీనికి బాగా సూటబుల్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే శాండీ సాయిల్, మెయిన్గా మనకి శాండీ సాయిల్ బాగుంటుంది, ఎందుకంటే ఇది దుంప ప్లాంట్ కాబట్టి ఇప్పుడు బల్బ్ నుంచి ఇది గ్రో అవుతుంది. సో ఆ బల్బ్ నుంచి వస్తుంది కాబట్టి ఆ బల్బ్ హెల్త్ని మనం బాగా చూసుకోవాలి అనుకుంటే మనం దీన్ని శాండీ సాయిల్లో వేయడం బెస్ట్. అండ్ రెడ్ సాయిల్లో కూడా బాగానే సూటబుల్ అయింది. బట్ కంప్లీట్ బ్లాక్ సాయిల్ ఎక్కువ ఉండడం వల్ల దానికి రూట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే బల్బ్ కుళ్ళిపోయింది అన్నమాట ఎక్కువ వాటర్ ఉన్నా సరే. సో దానికి ఏంటంటే వాటర్ అనేది ఎప్పుడు డ్రైన్ అయిపోతూ ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి పాట్ సైజ్. ఈ పాట్ సైజ్ అనేది మినిమం మనకి ఒక 5 to 6 ఇంచెస్ అనేది డెప్త్ ఉండి అండ్ ఇలాగ లైక్ వర్టికల్గా ఉండాలి పాట్, అంటే బెగ్గర్ బౌల్ అంటారు కదా ఆ టైప్లో వైడ్గా ఉన్న ప్లాంట్ బాగుంటుంది. అంటే మామూలు కుండీలన్నీ కూడా స్ట్రైట్గా అలాగా హైట్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి ఏంటంటే వర్టికల్గా వెడల్పు ఉండే పాట్స్లో వేసుకోవాలి. వై బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఇది బల్బ్ ప్లాంట్ చూసారా ఇక్కడ బల్బ్ ఇది మెయిన్ బల్బ్. ఈ బల్బ్ నుంచి తర్వాత అది ఈ బల్బు తర్వాత ఇలా స్ప్రెడ్ అయింది, ఈ పక్కకి ఇలా స్ప్రెడ్ అయింది. సో ఇది గ్రోయింగ్ అనేది ఇలాగ వర్టికల్గా గ్రో అవుతుంది కాబట్టి మనం పాట్ కూడా దానికి తగ్గట్టుగా మనం చూస్ చేసుకోవాలి. అండ్ వాటరింగ్ వచ్చేసి మనం దీనికి ఫ్రీక్వెంట్గా వాటర్ వేయవసరం లేదు గాయస్. మినిమం వీక్లీ ట్వైస్ ఆర్ బాగా ఎండలు ఎక్కువ ఉంటే వీక్లీ 3 times, అంటే లైక్ 2 days అన్న గ్యాప్ ఇవ్వాలి వాటరింగ్. వై బికాస్ మీ యొక్క సాయిల్ యొక్క కంటెంట్ బట్టి మీరు వాటరింగ్ చేయడం అనేది బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ సాయిల్ కంటెంట్ ఇసుక శాతం శాండ్స్ కంటెంట్ ఎక్కువ ఉందనుకో, సో మనం ఫ్రీక్వెంట్గా వాటర్ పోసుకోవచ్చు. లేదు ఎక్కువ మనం FIM, ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ చూసినట్టయితే నేను FIM అనేది బాగా యూస్ చేస్తాను. సో నాకు వచ్చేసరికి నేను ఒక 2 days 3 days ఒకసారి నేను వాటరింగ్ చేసుకుంటాను. అది కూడా లైట్ వాటరింగ్, ఎక్కువ హెవీ వాటరింగ్ వేయను, ఎందుకంటే బల్బ్స్ అనేవి కుళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లవరింగ్ అనేది ఈ వింటర్లోనే బాగా పూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే సీజన్ దీనికి. అండ్ మీ దగ్గర ఎన్ని బల్బ్స్ ఉంటాయో అన్ని ఫ్లవర్స్ అనేవి అది పూస్తుంటాయి. నా దగ్గర అయితే చాలా ఉన్నాయి. ఈ దగ్గర ఒక 3-4 years నుంచి ఇది మాకు దాంట్లో గ్రో అవుతుంది. చాలా లైక్ ప్రతి దాని నుంచి మనకి ఇలాంటి బ్యూటిఫుల్ అమేజింగ్ ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఆర్నమెంటల్ పర్పస్లో ఇవి చాలా బాగుంటాయి. ప్రజెంట్ మనం ఎట్లా అంటే మనం డెకరేటివ్ పర్పస్లో వాటిలో బాగా యూస్ చేస్తూ ఉంటారు వీటిని. ఈ ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ కూడా అంత భారీగా ఏమి ఉండదు, చాలా మినిమం ఫెర్టిలైజర్తోనే ఇది గ్రో అవుతుంది బాగా. అండ్ ఎప్పుడన్నా మీరు సాయిల్ ఎక్స్చేంజ్ చేసినప్పుడే FIMలో ఒక స్పూన్ నైట్రోజన్ అండ్ ఇంకొక స్పూన్
పొటాషియం అంటే యూరియా అండ్ పొటాష్ అలాంటివి మిక్స్ చేసుకుంటే సరిపోయిద్ది. అండ్ ఎఫ్ఐఎం కంటెంట్ మాత్రం బాగా ఉండేటట్టు చూసుకోవాలి సాయిల్ మిక్స్లో. నేను ఇక్కడ చూసారు కదా, ఎఫ్ఐఎం కంప్లీట్గా నేను ఎప్పుడు దీన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేస్తూనే ఉంటాను. ఈ ప్లాంట్ని మనం డైరెక్ట్గా సన్ కింద ప్లేస్ చేయొచ్చు, ఆర్ మీరు యొక్క షేడ్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇండోర్ ప్లాంట్ అయితే కాదు ఇది. ఇండోర్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు గ్రోత్ అనేది బాగోదు. సో మీరు ఎలాంటి దీన్ని డైరెక్ట్గా సన్లైట్లో పెట్టినా అది బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం మనకి షేడ్ ఏరియాలో పెట్టుకోవాలి. అంటే మినిమం ఒక 4 to 5 అవర్స్ అన్న సన్లైట్ అనేది దీనికి ఉండేటట్టు చూసుకోవాలి. మనం బల్బ్ పాతుకున్న ఒక 3 to 4 వీక్స్ టైంలో అది గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. ఫ్లవరింగ్ రావడానికి మినిమం ఒక 2 months టైం తీసుకుంటుంది. 2 months టైంలో అది ఫ్లవరింగ్ అనేది చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్ సీజన్లో దాన్ని మీరు ప్లేస్ చేసుకున్నట్టయితే, అరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీకు పూలు కాయాలి అనుకుంటే మీరు ఒక నవంబర్ ఆ టైంలో కానీ మీరు ప్లేస్ చేసుకుంటే మీకు ఫిబ్రవరి ఆ టైంకి వచ్చేసరికి ఇది కంప్లీట్గా నీట్గా అందంగా పువ్వులు అనేది పూస్తుంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ఎప్పుడు ప్రిఫర్ చేయండి సాలిడ్ ఫెర్టిలైజర్ కంటే. మ్యాక్సిమం అంటే దానికి ఈజీగా అవైలబుల్గా ఉండాలి ఈ ప్లాంట్స్కి. అండ్ ఎల్లో కలర్ లీవ్స్ అంటే ప్రజెంట్ మనకి చూసుకున్నట్టయితే లైట్గా ఎల్లోయిష్ కలర్ ఉంది కదా, సో ఈ టైప్ లీవ్స్ వచ్చినప్పుడు మనం ఏంటంటే రీపాటింగ్ సైన్స్ మాట ఇవన్నీ కూడా. మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో మనం ఇలాగ ఎగ్ షెల్స్ అనేవి మనం ఇలాగ ప్లేస్ చేసుకోవచ్చు. బాగా దీన్ని పౌడర్ కింద చేసి ప్లేస్ చేసుకుంటే అది తర్వాత దానికి ఫెర్టిలైజర్ కింద అవైలబుల్ అయ్యి పువ్వులు అనేవి చాలా బాగా కాస్తాయి. అండ్ కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల అంటే ఎగ్ షెల్స్ అనేవి మనం ఎక్కువ అప్లై చేయడం వల్ల పూలు కూడా చాలా థిక్ కలర్స్లో అవి పోవడం అనేది జరుగుతుంది. చూసారు కదా మీరు, చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇక్కడ మనకి చూడొచ్చు. అండ్ ఈ ప్లాంట్కి కొంచెం పెస్ట్ అటాక్ కూడా ఉంటుంది గైస్. మనకి స్పైడర్స్ కానీ ఇవి కానీ ఎక్కువ వీటిని ఆకుల్ని తినేస్తూ ఉంటాయి. సో జస్ట్ ఎప్పుడైనా మనం నార్మల్ ఏదైనా ఇన్సెక్టిసైడ్ చాలా లో కాన్సన్ట్రేషన్లో దీనికి స్ప్రే చేస్తే సరిపోయిద్ది. ర్యాండంగా మీరు ఏ ఫెర్టిలైజర్ అన్నా ఇన్సెక్టిసైడ్ అన్నా మీరు స్ప్రే చేసుకోవచ్చు. స్పెసిఫిక్ అవైలబిలిటీ అయితే లేదు. ఒకవేళ మీరు ఆర్గానిక్గా వెళ్దాం అనుకుంటే నీమ్ ఆయిల్ ది బెస్ట్. నీమ్ ఆయిల్ మీరు స్ప్రే చేసుకుంటే ప్లాంట్కి కూడా ఏమీ ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. హెవీ ఫెర్టిలైజర్ డోసు మనకి అయినా ఇంకోటి ఏంటంటే మన ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్ కానీ దీని మీద వాడినా ప్లాంట్ అనేది చనిపోవడం జరుగుతుంది. అండ్ మీకేంటంటే లీవ్స్ ఎల్లో కలర్గా మారిపోయి కంప్లీట్గా కొంచెం ఫాల్ అయిపోతుంటే రీపాటింగ్ చేయాలనేది ఒక సైన్ అన్నమాట. సో ఈ వీడియో మీకు అంటే బిగినర్స్కి ఈ యొక్క ప్లాంట్ని ఎలా గ్రో చేయాలి ఏంటనేది కూడా చాలా డీటెయిల్గా ఉంటుందని అనుకుంటున్నా. ఇంకా మీకు ఈ ప్లాంట్ పైన ఏమైనా డౌట్స్ కానీ ఇంకా వేరే ఎంక్వైరీస్ కానీ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం దాని గురించి సెపరేట్గా వీడియో చేసి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్, కీప్ స్మైలింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Thanks for watching.